తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. రాష్ట్రంలో 3 శాసనమండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ 3 ఎమ్మెల్సీల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి రఘోత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి 27న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోని తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికలు జరిగే 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాల ప్రారంభానికి బ్రేక్ పడింది. అయితే ఈ నెల 26న రేవంత్ సర్కార్ 4 కొత్త పథకాలు ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డులు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, పేద రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పథకాలు అమలవుతాయా లేదా అని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభించిన పథకాలు కొనసాగుతాయని, కొత్త పథకాలు మాత్రం ప్రారంభించడానికి వీల్లేదన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. కాగా 4 కొత్త పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు పథకాలు లబ్ధిదారులకు అమలు చేసేందుకు సిద్ధమైంది.